ఈ 40 దినాల ఉపవాస కూడికల ప్రార్థనలో ఈ దినం కూడా ఆ దేవుని సన్నిధిలో మనందరం చేరి మహోన్నతమైన మహిమాన్వితమైన నా ప్రియుడైన యేసు క్రీస్తు వారి గొప్ప నామమును సర్వకించుటకు స్తుతించుటకు కనపరచుటకు ఆ దేవదేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయాన్ని బట్టి జన్మను బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. పిల్లరా, ఇక కొద్ది రోజులు మాత్రమే ఈ ఉపవాస కూడికలు జరుగుతాయి. అనగా 3వ తేదీ వరకు ఈ కొద్ది రోజులు శిలువ ధ్యానాలను మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన గొప్ప త్యాగం చేశారు, యాగం చేశారు. శిలువ యాగం చేసి గొప్ప రక్షణను ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ ఆయన ఉచితంగా అనుగ్రహించారు. ఈ రక్షణ ధనం పెట్టెనో అనగా డబ్బు ద్వారానో బంగారం ద్వారానో లోక సంబంధమైన కీర్తి ప్రతిష్టల ద్వారానో మనకు రాదు. ఇది కేవలము ఆ దేవదేవుని ఉచిత కృప వలన మాత్రమే ఇంత గొప్ప రక్షణను మనం పొందగలుగుతున్నాం. ఈ లోకానికి ఎందరో మహానుభావులు వచ్చారు. ఈ లోకాన్ని ప్రజలకు మేలు చేయాలి అని, లోకాన్ని బాగు చేయాలి అని క్రీస్తుకు పూర్వము బుద్ధుడు ఈ లోకంలో ఉన్నారు. ఆయన బౌద్ధ మార్గాన్ని ప్రజలకు బోధించాడు. ఆయన సంసారాన్ని వదిలేసి బోధి వృక్షం కింద కూర్చొని బౌద్ధ పదాలను బోధించాడు. నిజంగా చెప్పాలంటే ఆయన బోధనలు చాలా మంచివి. అయితే ఆయన ఎక్కడ కూడా నేను దేవుణ్ణి నన్ను అనుసరించండి అని చెప్పలేదు. నా తర్వాత ఈ లోకాన్ని రక్షించడానికి ఒక రక్షకుడి లోకానికి వస్తాడు. ఆయనే నిజమైన దేవుడు. ఆయన్ని అనుసరించండి అని చెప్పిన వారు బుద్ధుడు. అలాగే బైబిల్ గ్రంథంలో క్రీస్తు పూర్వము 4000 సంవత్సరాల నుండి 6000 సంవత్సరాల నుండి కూడా మనం చెప్పుకోవచ్చు. యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి శిలువ త్యాగం చేసి శిలువ యాగం చేసి పాపులను రక్షిస్తాడు. ఒక రక్షకుడు లోకానికి వస్తాడు. యూదులు ఆయన మెస్సియా అని అన్నారు. ఇజ్రాయేలీయులు మెస్సియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియులారా, మీరు గమనించవలసిన విషయం ఏంటనగా ఎదురు చూసినట్లుగా ఆయన లోకానికి 2026 సంవత్సరాల క్రితం రానే వచ్చాడు. గొప్ప రక్షణ వాక్యాన్ని తెచ్చాడు. ప్రవచనాలను నెరవేర్చాడు. ప్రవచించిన ప్రవక్తలు, భక్తులు ఒక్క ప్రవచనం కూడా వ్యర్థం కాలేదు. ఆయన ఏ విధంగా కన్య మధ్య గర్భంలో ఒక కన్యక గర్భంలో యువకులకు వస్తాడు
అని ప్రవచించారు. అదేవిధంగా కన్యమరియు దేవుడు ఆయనకి ఆమె గర్భాన్ని ఎన్నుకొని పరిశుద్ధాత్ముని వలన గర్భము ధరించి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఇదంతా మనకు విదితమే. అయితే ప్రవచనకర్తలు ఏమైతే చెప్పాడో అవన్నీ నెరవేర్చాడు. 33 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించాడు. 3 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. రక్షణ మార్గాన్ని ప్రజలకు బోధించాడు. ఆ తదుపరి శిలువపై ఎక్కాడు, రక్తం కార్చాడు, శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినము తిరిగి లేచి మృత్యుంజయుడైనాడు. 40 దినాలు ఆయన ఈ లోకంలో ప్రజలందరికీ కనిపించి ఆరోహణమైపోతూ ఒక మాట చెప్పండి, నేను ఏ విధంగా ఆరోహణమైపోతూ ఉన్నానో అదే విధంగా తిరిగి మరలా ఈ లోకానికి వస్తాను, మీకోసం ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాను, అదే పరలోక రాజ్యము. అక్కడ చింత ఉండదు, బాధ ఉండదు, వ్యాధి ఉండదు, వేదన ఉండదు. రక్తమాంసములు పరలోక రాజ్యంలోకి రావు. మహిమ శరీరులు మాత్రమే అక్కడికి వస్తారు. ఎవరైతే క్రీస్తు రక్తము ద్వారా కడగబడి యేసు క్రీస్తును అంగీకరిస్తారో వారు మాత్రమే పరమును చేరగలరు అని తన బోధనలో క్రీస్తు ప్రభు వారు చక్కగా 300 వచనాలు చెప్పాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యము రాదు అని కూడా ఆయన చెప్పాడు. అనేక మంది జ్ఞానులైన వారు, విజ్ఞులైన వారు యేసు క్రీస్తు యొక్క ప్రేమను గురించి చెప్పకనే చెప్పారు. చాలా గొప్పవారు, లోకంలో గొప్పవారు అనేవారు, జ్ఞానవంతులు అనేవారు, వేదాలు పఠించిన వారు కూడా క్రీస్తు ప్రేమ గొప్పతనాన్ని వివరించకనే వివరించారు. ఆయన ప్రేమామయుడు. ఆయన లోకాన్ని అనగా మనుష్యులను ఏ విధంగా ప్రేమించాడు అంటే తన ప్రాణం ఇచ్చి మనుషులను ప్రేమించాడు. ఆయన లోకంలో మన కోసం ప్రాణం ఇచ్చేవారు ఎవరు ఉంటారు, ప్రేమించేవారు ఉంటారు. ఎంతవరకు అంటే కొంత మేరకే ప్రేమిస్తారు. కానీ దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ అగాధ ప్రేమ. అది లోక సంబంధమైన ప్రేమ కాదు. 4 రకాల ప్రేమలు లోకంలో ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం. వాటంటిలో చివరిది అగాధ ప్రేమ, క్రీస్తు ప్రేమ. కాబట్టి క్రీస్తు ప్రేమను వివరించగా అదే వివరిస్తూ ఉంటారు విజ్ఞులైన వారు, జ్ఞానులైన వారు, మహాప్రవక్తలైన వారు, వేదాంతులు, సిద్ధాంతకర్తలు. యేసు క్రీస్తు జీవన విధానాన్ని తప్పుపట్టిన వారు లోకంలో ఎవరు లేరు. ఆయన ఛాలెంజ్ చేస్తాడు, నాలో తప్పు ఉందని ఎవరైనా నిరూపించగలరా? నాలో పాపం ఉన్నది ఎవరైనా నిరూపించగలరా అని తనలో పాపము వెతికే వారి దగ్గర ఆయన ఛాలెంజ్ చేస్తాడు. క్రీస్తు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి లోకానికి వచ్చాడు అనుకోమా, పరిశుద్ధంగానే బతికాడు. ఏనాడు కూడా పాపిని ప్రేమించాడు కానీ పాపాన్ని వ్యతిరేకించాడు. ఆయన ప్రేమను వివరించడానికి ఒక భక్తుడు అంటాడు, క్రీస్తు ప్రేమ గురించి రాయాలి అంటే సముద్రంలోని నీళ్ళని ఇంకుగా మార్చి ఆకాశమునే పేపర్గా మార్చినా కూడా
ఆయన ప్రేమను గురించి వివరించలేము, రాయలేము అంటాడు. యోహాను గారు క్రీస్తు ప్రేమను ఎక్కువగా వివరించిన వారు బైబిల్ గ్రంథంలో. యేసయ్య ప్రేమ ఎలాంటిది అంటే శాశ్వతమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. నీవు ప్రేమించడమే నిన్ను ప్రేమించే ప్రేమ, అమర ప్రేమ, ప్రభువు ప్రేమ. ఈ గొప్ప ప్రేమామయుడైన క్రీస్తు ప్రభువును ఈ దినము ప్రపంచవ్యాప్తంగా ఎందుకు యేసు క్రీస్తును కొలిసేవారే అధిక జనాంగము ఉన్నారు అని అంటే క్రీస్తు ప్రేమలో ఉన్న గొప్పతనం అది. He is the real God. He is the creator. He is the none of the greatest God. ఈయన తప్ప వేరే దేవుడు లేడు అని నా బైబిల్ గ్రంథం చెప్తోంది, నేను కాదు. నా బైబిల్ గ్రంథంలో I am the God, I am అన్నాడు దేవుడు. నేను మహాగణుడు, మహోన్నతుడు, మహిమాన్వితుడు, మహిమ కలిగిన ప్రభువు మన యేసయ్య. ఆయన అద్భుత కార్యములు చేసిన దేవుడు. బైబిల్ గ్రంథంలో మరణించిన వారు ఎంతమంది, మరణించి తిరిగి లేచిన వారు ఉన్నారు ఎంతమందో మీరు ఎవరైనా చెప్పగలరా? యేసు క్రీస్తుతో కలిపి మరణించి తిరిగి లేచిన వారు 8 మంది. 7 మరణించినప్పుడు తిరిగి లేపారు, కానీ మరలా వాడు మరణమైపోయారు. యేసు క్రీస్తు మాత్రమే మరణాన్ని జయించి సజీవుడుగా పరలోకానికి వెళ్ళాడు. హల్లెలూయా. మరణము రుచి చూడని మనుషులు లోకంలో ఎవరు ఉండరు. తల్లి గర్భంలో ద్వారా ఈ లోకానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరణించవలసిందే, మరణాన్ని రుచి చూడవలసిందే. ఎందుకు యేసయ్యలో ఉండే ప్రత్యేకత? యేసు దేవుడు ఆ ప్రభువుని ఎందుకు ఇంతమంది ఆరాధిస్తున్నారు, ఇంతమంది గర్వపరుస్తున్నారు, ఇంత గొప్ప ఫాలోయింగ్ యేసు క్రీస్తు ప్రభువుకి ఎందుకు ఉంది అంటే ఆయన జీవన విధానం, ఆయన బోధనలు, మరి ముఖ్యంగా ఆయన మరణము జయించి తిరిగి లేచిన ఒకే ఒక్కడు ప్రపంచంలో. నేను చెప్పాను 7 మరణించారు, వారిని ప్రభువు వారు, అలాగే అపోస్తలులు, పౌలు గారు ఒకరిని బ్రతికించారు. యేసుక్రీస్తు ప్రభువు ఒక 4 బ్రతికించాడు. ఈ విధంగా కొంతమందిని బ్రతికించారు, కానీ మరలా వాళ్ళు మరణమైపోయారు. కానీ యేసయ్య ఒక్కడు మాత్రమే మరణాన్ని జయించి, మరణపు ముళ్ళను విరిచి ఆయన సవాల్ చేశాడు, మరణమా నీ ముళ్ళెక్కడ? మరణాన్ని సవాల్ చేసిన వాడు ప్రభువు మాత్రమే. లోకంలో దేవుళ్ళు అనబడే వారు అనేక మంది ఉన్నారు, నేను కాదనలో లేదు, అది తప్పు అని కూడా నేను చెప్పను. కానీ వారు మనలో కలిసిపోయారు. కొన్ని దినాలు శ్లాఘించబడ్డారు, మానవులాగా జీవించారు, మానవ కోరికలు కలిగి మానవుని యొక్క శరీర కోరికలతో కొంతవరకు ఆత్మీయంగా జీవించారు, మహాపురుషులు అనబడ్డారు. కానీ వాళ్ళు దేవుళ్ళుగా కొలుస్తున్నారు, మనం కారణం లేదు. అయితే వాళ్ళు మరలా మరణాన్ని రుచి చూశారు. క్రీస్తు ప్రభువులో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఆయన ఒక్కడు మాత్రమే మరణమును జయించి లేచిన దేవుడు. చప్పట్లతో దేవుడు హల్లెలూయా.
హల్లెలూయా. యేసయ్య ఒక్కడు మాత్రమే మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు. నీ ఒక్కడివే ప్రభువా, నీ ఒక్కడివే. కాబట్టి యేసు క్రీస్తును ఎంతమంది అనుసరిస్తారో, యేసయ్యను దేవుడుగా చేసుకొని ఎంతమంది ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారందరూ కూడా మరణించినా కూడా మహిమ శరీరంగా తిరిగి లేపబడతారు అని దేవుని గ్రంథం చెబుతోంది. లేఖనాలో ఉండే సారాంశం ఏమిటనగా, మరణించిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. క్రీస్తు ఎలాగ మరణించి తిరిగి లేచాడో అలాగే క్రీస్తును నమ్మిన బిడ్డలు కూడా తిరిగి లేస్తారు, మహిమ శరీరము దాచి ప్రభు దగ్గరకు చేరుతారు అని దేవుని గ్రంథం చెప్తోంది. మనకు తెలుసు ఆ విషయాలని. అందుకే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది యేసయ్యను దేవుడుగా కలిగి పూజిస్తూ ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువులో ఉండే ప్రత్యేకత ఏంటంటే, నువ్వు ప్రేమించకుండానే ఆయన నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు పిలవకుండానే ఆయన పలుకుతాడు. నీకు కష్టం వచ్చినప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు, నీకు వ్యాధి కలిగినప్పుడు ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన నీ వెంటే ఉండి నీ వెనుకలుగా ఉండి నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నువ్వు అడగకపోయినా ఆయన ఈవులను అనుగ్రహించే దేవుడు. వాళ్ళు చెప్తావా? ఇంకో మాట చెప్పండి. అడగకముందే అనుగ్రహించే దేవుడు. అడగంటే అమ్మాయినా అన్నం పెట్టదంటారు, కానీ నీ ప్రభు మన యేసయ్యను నువ్వేం అడగవలేదు, ఆయన నీకు అన్నం పెడతాడు. నువ్వు ప్రేమిస్తే లోకంలో మరి ఒకటి నిన్ను ప్రేమిస్తాను. లోకంలో ఒకసారి నువ్వు ఇదిగమ్మ పొలగూడ అంటే ఇదిగమ్మ తీయగూడ అంటారు. నువ్వు పొలగూడ పెట్టకుండా తీయగూడ ఆ తల్లి పెట్టదు. ఇది లోకంలో ఉండే విధానం. కానీ నా ప్రభువులో ఉండే విధానం ఏంటంటే, నువ్వు పొల కూడా పెట్టవలేదు, ఆయన తీయగూడ నీకు పెడతాడు. నువ్వు శత్రువుగా భావించినా ఆయన నిన్ను మిత్రువుగానే భావిస్తాడు. ఆయన ఏనాడు కూడా వేద్యమానే దేవుడు కాదు. ఆయన ఒకే ఒక పేరు ప్రపంచవ్యాప్తంగా ఇదిలో ప్రేమామయుడు. అది చెప్పండి, కరుణామయుడు. కరుణామయుడు సినిమా వచ్చింది కదా, ఎంత చక్కగా ప్రభు జీవిత చరిత్రను దాంట్లో తెరకెక్కించారంటే, బైబిల్లో ఉండే ఆ క్రీస్తు జీవిత చరిత్రను చక్కగా తెరకెక్కించారు. మనం అందరం చూసాం, ఆనందించాం. 10 కమాండ్మెంట్స్ ఉంటుంది. అది ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్య యాత్ర ఏ విధంగా చేశారు, ఓకే ఏ విధంగా నడిపించారు అని ఇంగ్లీష్ పిక్చర్. అది గొప్పగా చూసాము మనం. కావున ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు ఈయన ప్రత్యేకమైన దేవుడు అండి. ఈయన ఒక స్పెషాలిటీ ఉంది. అందరూ దేవుళ్ళే కాదన్నది, కానీ యేసు క్రీస్తు ప్రభువులో ఉండే స్పెషాలిటీ ఏంటంటే, నిన్ను పరలోకానికి మార్గం చూపే దేవుడిగా. ఈ లోకంలో మానవుడు 70 లేక 80 లేక 100 సంవత్సరాలు బ్రతకొచ్చు, కానీ ఒక దేవుడు చనిపోవలసిందే. కానీ ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ నిరంతరం ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళి పరలోక రాజ్యంలో ఉంచడానికి మార్గంగా ఆయన ఈ లోకానికి వచ్చాడు.
ఆయనకు కావలసింది నీ ఆత్మ, నీ శరీరం కాదు. ఆత్మ, శరీరము, ప్రాణము మానవుడికి చాలా ముఖ్యమైనవి. ఎవరైతే ఆత్మను బలపరుచుకొని పరిశుద్ధాత్మను పొంది ఆత్మీయంగా జీవిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో వారిని పరమున చేర్చే దేవుడు నా ప్రియుడైన యేసయ్య. అప్పటివరకు దేవుడు నమ్మకం. అందుకే అంటారు, నా ప్రభువును లోకరక్షకుడు. ఈ లోకాన్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. లోకము అంటే జనాంగమే కదా, ప్రజలే కదా. పిల్లరా, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఇరాక్కు, ఇజ్రాయెల్, అమెరికాకు. మానవులు ఎంతో జ్ఞానయుక్తంగా మరణాయుధాలను తయారు చేసుకున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలు బుద్ధిపాలైపోతూ ఉన్నవి. మానవుడు తను నిర్మించుకున్న దానిని తానే నిర్మూలన చేసుకుంటా ఉన్నాను. దేనికోసం ఈ యుద్ధాలు? దేనికోసం అంటే ఆధిపత్యం కోసము. అహంకారం, నేనే నేనే మరి ఇంకెవరు కాదు అనే ఒక అహంకారం మానవుల్లో వచ్చేది సాధారణంగా. ప్రభువు చెప్తాడు, నా రాకడ సమయంలో దేశం మీదకి దేశము, జనం మీదకి జనము, అనేక యుద్ధాలు వస్తాయి. ప్రపంచంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. మానవులు శాంతియుతంగా బ్రతకలేరు. అనేక రకాలైన సూచనలు ప్రభువు చెప్పాడు ఆయన రాకడకు. ఇంకా 3 నెలలు నిరాటంకంగా యుద్ధం జరుగుతుంది అని ప్రకటిస్తూ ఉన్నారు వాళ్ళు. ఇప్పటికే చాలా నష్టపోయింది ప్రపంచం. ఇంకా 3 నెలలు జరుగుతుంది. 3వ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం కూడా ఉంది. కొన్ని దేశాలు ఒకవైపు, కొన్ని దేశాలు మరోవైపు సపోర్ట్ చేసి ఇది నిరాటంగా కలిసి జరిగి ప్రపంచవ్యాప్తంగా మానవులకు గొప్పలు పెట్టే దినాలు రాబోతున్నాయని చెప్పి విద్యులైన వారు అంచనా వేస్తున్నారు. కావున మనమందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభువా ఈ యుద్ధాన్ని ఆపండి అని. కానీ దేవుని చిత్తం జరగాలి. దేవుని రాకడా, దేవుడు ఏమైతే చెప్పాడో అవి జరగాలి. మానవుడు ప్రియులరా, ఈ దినము నేను గొప్ప అనే ఈ విధానం మీదనే సమాధానాన్ని దూరం చేసుకుంటా ఉన్నాను. మానవుల్లో ప్రేమ లేకుండా చేసేది సాధారణమా? అది గుర్తుపెట్టుకోండి. 2 మంది తమ్ము పెట్టాడు అంటే అది చేసింది సాధారణ. ఆమె కాదు, నువ్వు కాదు, ఆయన కాదు, నువ్వు కాదు. సమాధానం లేకుండా చేసేది సాధారణ. అది సాధారణ చెయ్యాలని మనం గ్రహించి వెంటనే మనము సమాధానం పడాలి. అది దేవుని బిడ్డలు మాత్రమే చేయగలరు. ప్రభు అంటాడు, తను తాను తగ్గించుకుని వాడు ధన్యుడు, వాడు హెచ్చించబడతాడు అంటాడు. నేను అనే భావన మనుషులకు ఉండకూడదు అంటాడు. అహంకారం, గర్వం, గర్వానికి ముందు నాశనం నడుస్తోంది అని బైబిల్లో చెప్తోంది. దేని బట్టి గర్వపడాలి? నీటి పొడుగు లాంటి ఆయుష్యులు బట్టా, గడ్డి పువ్వు లాంటి ఆయుష్యులు బట్టా? ఇప్పుడు ఉంటావు, రేపు ఉంటావో లేదో నీకు తెలియదు. ఇలాంటి బ్రతుకు కోసమా ఈ ఆరాటము? దేనికోసము ఆరాటపడుతున్నావు? దేనికోసము శ్రమపడుతున్నావు? దేనికోసము వ్యసన పడుతున్నావు? దేనికోసము యుద్ధాలు, ఈ ఆర్భాటాలు, ఈ కడగట్లు, ఈ కన్నీరు దేనికోసం అంటే సాధారణంగా ఆ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. పిల్లలా, మనం గమనం చేయాలా, చాలా జాగ్రత్తగా ఈ కడపటి దినాల్లో
దేవుడు అనుగ్రహించిన రక్షణను భయముతో ఉడుకుతో కాపాడుకోవాలి. హల్లెలూయా. భయముతో ఉడుకుతో కాపాడుకోవాలి. ఈ దినాలు ఎలాంటివంటే నాయనా, నీతిమంతులు సహా నీతిమంతులుగా జీవించలేని దినాలు. సాతాను వాడు సులభంగా చిక్కులు పెట్టి పాపం వాడు దోషేస్తాడు మమ్మల్ని. అది పాపము అని పేరు. కోపం పాపమా చెప్పండి? కోపపడ్డం పాపమా చెప్పమనుకోమా? కోపపడ్డం పాపమా? కోపపడుడి కానీ అది నిమిత్త మాత్రమే కొంచెం సేపు ఉండాలి. కోపం శత్రువుగా మారకూడదు. కోపం కంటిన్యూగా ఉండకూడదు. కోపం కంటిన్యూగా ఉంటే శత్రుత్వంగా మారుతుంది, అది పాపంగా మారుతుంది. కోపపడుడి కానీ పాపం చేయకూడదు అంటాడు. కోపము, అధిక కోపం కూడా పాపమే. కొందరికి కదిలిస్తే కోపం అంటారు, ఎందుకో తెలియదు. సమాధానం అనేది వాళ్ళ యొక్క ముఖం కనబడదు. ముఖం చిటపట్లాడుతుంటుంది. నవ్వడమే, ప్రేమించడమే అని తెలియదు. కోపడితే ఒక్కసారి మన శరీరంలో ఉండే ఈ యొక్క విషయాలు అనేక రకాలైన రోగాలకు కారణమవుతుంది. ఒక్కసారి కోపడితే కొన్ని క్యాలరీల శక్తిని నువ్వు కోల్పోయి, కోపం వల్ల బీపీ వస్తుంది, కోపం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది, కోపం వల్ల పెరాలసిస్ వస్తుంది. కోపం ఉండకూడదు మనిషికి. ఎవరైతే సమాధానం అనేది హృదయంలో ఉంటే అదే నిజమైన ఆరోగ్యం. ఎప్పుడు సమాధానం ఉంటుందంటే, లోకంలో ఉండే సమాధానం నీలో ఉంటే కొంచెం సేపే ఉంటుంది. అందుకే అంటాడు, నేను ఇచ్చే సమాధానం ఈ లోకం ఇచ్చే సమాధానం లాంటిది కాదు, నా సమాధానాన్ని నీ హృదయంలో నిలయం చేస్తాను అని ప్రభు. కావున ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము సమాధానకర్తయము దేవుని అనుసరిస్తూ ఆరాధిస్తూ సమాధాన హృదయము కలిగి మనము జీవించాలి. సమాధానంగా ఉంది అని ఆమె ఎలా చెప్పగలమంటే, ఆ ముఖం చూసి చెప్పదు. కొందరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. నిజంగా అది చాలా ఆరోగ్యం. నీకు తెలుసో తెలియదో, లాఫింగ్ క్లబ్లు ఉన్నాయి సిటీస్లో. ఆ గార్డెన్స్లో చేరి వాళ్ళు నవ్వుతూ ఉంటారు. పెద్దగా నవ్వు రాకపోయినా ఆ విధంగా నవ్వితే అనేక అనారోగ్యాలు పోతాయంట. ఏడవని చెప్పలా, ఎక్కడ దుఃఖించమని చెప్పలా. ఆరోగ్యం కావాలంటే నవ్వాల. అయితే ఆత్మీయ ఆరోగ్యం కావాలంటే కన్నీరు కాల్చాలి. అది నువ్వు చెప్పండి. శరీర ఆరోగ్యం కావాలంటే నవ్వాలా, ఆత్మీయ ఆరోగ్యం కావాలంటే కన్నీరు కాల్చాలి. నువ్వు కన్నీరు కాల్చి విరిగిన హృదయంతో ప్రార్థిస్తే ప్రభు నీ హృదయంలో ఇచ్చే సమాధానం అంతా ఇంత కాదు, నీకు ఇచ్చే ఆరోగ్యం అంతా ఇంత కాదు. ఆ ప్రభు కృపను మనము నిరంతరము పొందుతూ ఆయనలో కొనసాగాలి. హల్లెలూయా. పులియారా ఈ మిగతా 13 రోజులు 12 రోజులు ఉన్నాయి కదా, యేసు క్రీస్తు ప్రభువు శిలువ ధ్యానాల గురించి మనం నేర్చుకున్నాం. క్రీస్తు ప్రభువు ఆ గొల్గొతా కొండకు శిలువను ఎత్తుకొని ప్రయాణం చేసేటప్పుడు ఆయన ఎన్నిసార్లు పడతాడు,
ఆయన ఆగిన ప్రదేశాలు ఏంటి? ఆ గొల్గొతా కొండ వరకు దాన్ని మోసిన టైం ఎంత? ఆ ప్రయాణంలో ఆయన మాట్లాడిన విధానం ఏంటి? ఆ ప్రయాణంలో ప్రజలు ఆయన్ని ఏ విధంగా నిందించారు? ఆ శిలువ భారము మోసే సమయంలో దేవుని నమ్మిన బిడ్డలు ఏ విధంగా కన్నీరు మున్నీరుగా ఏడ్చారు, దుఃఖించారు? ఆ 7 మాటలు అనేవి మనము రేపటి దినం మనము ఎవరు ఏ మాట మాట్లాడతారో చెప్పని చెప్పారు. రేపటి దినం అది ఫైనల్ చెప్తాం. ఆ దినం మాట్లాడదాం. కానీ ఆ శిలువ ప్రయాణంలో ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఎన్నిసార్లు ఆయన పడి లేస్తాడు? ఎక్కడెక్కడ ఆగుతాడు? ఆగిన దగ్గర ఒక ఆత్మీయ అనుభవం. మీరు అనుదినము ఫాలో అయితే, అనుదినము ప్రభు సన్నిధికి వస్తే ఇవన్నీ కూడా సమీపంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడను గాక. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడుగా ఆ దేవదేవుడు శిలువ ధ్యాన కూడికలను మహిమకరముగా జరిగించుగాక. పిల్లరా, రేపటి దినం నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనలో సమీపంగా ఈ శిలువ ధ్యానాలను జరిగిస్తూ మనతో మాట్లాడతాడు. అనేక ఆత్మీయ మేలులు, ఆత్మీయ సత్యాలు మనం పొందడానికి ఆ ప్రభువు మాటలు మనకు ఉపయోగకరంగా ఉంటాయి. ఈ ప్రసంగాలు కాదు, ఉపదేశాలు ఇవి. ఉపదేశం మనల్ని బాగు చేస్తుంది, ఆత్మీయంగా అభివృద్ధి పరుస్తుంది, దేవుడితో సమాధానం పరుస్తుంది, దైవ స్వరూపాన్ని మనలో నెలకొల్పుతుంది. కావున భయంతో, భక్తితో అనుదేవం ఈ శిలువ ధ్యాన కూడికలకు వచ్చి ఆ ప్రభువును ఆరాధించి పరలోక ఆశీర్వాదములు పొందుదుముగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దామమ్మా. మొట్టమొదటిగా దేవుడిని నువ్వు ప్రార్థన చేయమ్మా.